జై శ్రీ మాతాజీ. సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమంకు విచ్చేసినటువంటి అతిథులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి సహజ యోగ పరివారం తరపున మా యొక్క నమస్కారం మీ అందరికీ. సో ఇవాళ 6వ రోజుకి మనము చేరుకున్నాము. మరి నిన్న 5వ రోజు వచ్చేసి ఏంటంటే మరి సటిల్ సిస్టమ్ లో ఉన్నటువంటి మన యొక్క చక్రాల్లో మొట్టమొదటి చక్రం అయినటువంటి మూలాధార చక్రం గురించి మరి విపులంగా తెలుసుకొని దాని మీద ధ్యానం చేయడం జరిగింది. ఒక్కసారిగా మనము మూలాధార చక్రం గురించి మళ్ళీ చూద్దాము. ఏంటంటే మూలాధార చక్రము ఎరుపు రంగును సూచిస్తుంది అని చెప్పేసి మనము అనుకున్నాం కదా. మూలాధార చక్రం వచ్చేసి మన యొక్క మణికట్టు, చేతి యొక్క 2 చేతుల యొక్క మణికట్టు భాగంలో ఉంటుంది, మళ్ళీ కాళ్ళ యొక్క పాదం యొక్క చివరి భాగంలో ఉంటుంది. అయితే ఈ మూలాధార చక్రం ఎక్కడ ఉంటుందంటే వెన్నెముక యొక్క చివరి భాగంలో ఈ మూలాధార చక్రము నెలకొని ఉంటుంది. సో 4 దళములుగా ఉంటుంది. మరి మూలాధార చక్రం యొక్క అధిపతి గణేశుడు. మరి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంది మనకు గణేశుని ద్వారా. అయితే గణేశునిలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలను మరి అమాయకత్వము, పవిత్రత, శీలం అంటాం, చాస్టిటీ కదా, వివేకము, విచక్షణ, మరి గణేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానము, వినమ్రత, తల్లికి సరెండర్ అయ్యేటువంటి వినమ్రత, ధైర్యంగా ఉండడము, అంటే మన లోపల ఉన్నటువంటి అన్ని రకాల భయాలను నెలకొల్పడము, ఈ అన్ని లక్షణాలు కూడా మనకి మూలాధార చక్రం ద్వారా లభించేటువంటివే. మీరు చూడండి, వినమ్రత, హంబుల్ డౌన్ అనే చెప్పేసి అనుకుంటాం కదా, ఎదిగిన కొద్దీ మొక్క ఒదగమని చెబుతుంది మనకి. అంటే మనం ఎంత ఉన్నత స్థితులకు ఎదిగినా మనం ఏంటంటే ఒదిగి ఉండాలి. అంటే ఆ వినమ్రత భావంతో, హంబుల్ డౌన్ తోటి ఉన్నప్పుడే మనకి అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. ఎలా అంటే మనం చిన్న ఉదాహరణ చూసినట్లయితే ఢిల్లీకి రాజైనా కూడా మరి తల్లికి పిల్లలే అని చెప్పేసి అంటాం కదా, అంటే తల్లి దగ్గర ఒదిగే ఉంటారు కదా. అలాగే మనం కూడా మన యొక్క భూమాతకు, మరి భూమాతను రకరకాలుగా మనం వినియోగించుకుంటున్నాం కదా, భూమాతకు కూడా మనము ఒదిగి ఉండాలి, హంబుల్ డౌన్ ఉండాలి. సో మనం మన భూమాతను కూడా మనము పరిరక్షించుకోవాలి. ఇవాళ రేపు అందరూ కూడా ఈ పర్యావరణం కోసం మరి ధరిత్రి దినోత్సవము, ఎర్త్ డే అని చెప్పేసి కూడా జరుపుకుంటున్నారు కదా. మరి అలాంటి భూమాతకు మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాంటి భూమాతకు ఉన్నటువంటి పేషెన్స్, సహనమును మనము అలవర్చుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మన లోపల ఉన్నటువంటి నాలెడ్జ్, వివేకము, విచక్షణ, డిస్క్రిషన్ అనేటువంటిది పెరిగినప్పుడు ఇతరులకు మనం ఎటువంటి ఇబ్బంది కలుగజేయకూడదు, అంటే మన భూమాత కూడా ఎటువంటి ఇబ్బంది కలుగజేయకూడదు అనేటువంటి మన లోపల వచ్చినప్పుడు ఏదైనా కూడా మనకి లోపల నుంచి రావాల్సిందే. మనం బయట నుంచి ఎంత నేర్చుకున్నా 4 రోజులకే అన్ని మర్చిపోతా ఉంటాము, మళ్ళీ బైహార్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇదేంటంటే మన లోపల ఉన్నటువంటి ఆ శక్తి, మన కుండల్ని, తల్లి కుండల్ని ద్వారా వస్తుంది. కాబట్టి మార్పు అనేటువంటిది చక్కగా మనమైతే ఎప్పుడైతే మన యొక్క చిత్తమును నిర్విచారిత, అంటే సహస్రారం మీద నిలిపి ఆ నిర్విచారిత ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉన్నటువంటి ఆ స్థితికి చేరుకుంటామో అప్పుడు జాగృతమైనటువంటి మన లోపల ఉన్నటువంటి కుండల్ని అనేది వెన్నెముకలో ఉన్నటువంటి వివిధ చక్రముల గుండా మన ఏంటంటే బయటకు వచ్చేసి మన యొక్క మాడు లేదా సహస్రారము లేదా బ్రహ్మరంధ్రము అంటాము, ఫౌంటనల్ బోన్ ఏరియా అంటాము, ఈ ప్రదేశం గుండా బయటకు వచ్చి మరి బయట ఉన్నటువంటి ఆ పరమాత్మని శక్తితోటి, దైవికమైనటువంటి శక్తితోటి కలియడం వల్ల మనకి ఈ యోగము అనేటువంటిది లభించడం జరుగుతుంది. మరి ఎంత చక్కని యోగము మనకు లభిస్తుంది అన్నప్పుడు మనము ఈ అవకాశంను మనము ఏంటంటే వినియోగించుకుంటే చాలా చక్కగా మన యొక్క వ్యక్తిత్వాన్ని పరిపూర్ణ పొందపరుచుకోవడంలో చాలా మనకి సహాయపడుతుంది. ఎవరి మీద మనము ఆధారపడవలసినటువంటి అవసరం లేదు, మనం ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇవన్నీ లక్షణాలు కూడా గణేశుని ద్వారా మనకి వచ్చినటువంటియే. మరి గణేశునిలో అంటే మన యొక్క మూలాధార చక్రంలో ఎప్పుడైతే లోపాలు ఉంటాయో, మనం నిన్న అనుకున్నాము కదా, ఏంటంటే మలబద్ధకము, మెమొరీ లాస్, విసర్జనకు సంబంధించినటువంటి అన్ని అవయవాలకి ఇది టచ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడికి సంబంధించినటువంటి సమస్యలు, ఈ ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యలు అనేటువంటివి ఈ మూలాధార చక్రం ద్వారా మనకి వస్తాయి. సో ఏంటంటే
చేతి మణికట్టు భాగంలో, కాళ్ళ యొక్క చివరి భాగంలో, మన యొక్క తల యొక్క వెనక భాగంలో ఉంటుంది. సో తర్వాత చూసినట్లయితే నిన్న ఇలాగా మనం మొత్తం చక్కగా మూలాధార చక్రం గురించి నేర్చుకున్నాం. మరి 6వ రోజు ఇవాళ మరి నెక్స్ట్ చక్రము స్వాధిష్టాన చక్రము అంటే మూలాధారం చక్రం యొక్క పై భాగంలో ఉంటుంది. మన యొక్క నావల్ అంటాం కదా, దాని యొక్క దిగువ భాగంలో అంటే బెల్ట్ ఏరియా అంటుంటాం కదా. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ బెల్ట్ ఏరియా అనేటువంటి ప్రదేశంలో వెన్నెముక యొక్క భాగంలో వెనక భాగంలో మనకి ఈ స్వాధిష్టాన చక్రం ఉంటుంది. స్వాధిష్టాన చక్రం వచ్చేసి మన బొటన వేలును సూచిస్తుంది. ఎడమ బొటన వేలు ఎడమ స్వాధిష్టాన చక్రము, కుడి బొటన వేలు కుడి స్వాధిష్టాన చక్రం ని మనకి సూచిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన చక్రం మీద ధ్యానము చేస్తామో ఈ 2 వేళ్ల మీద కూడా అంటే మనకి వేడిగా ఉండడమో లేదా చల్లగా ఉండడమో లేదా తిమ్మిరిగా ఉండడమో ఏదో ఒక అనుభూతి అనేటువంటిది పొందుతాం. ఎందుకంటే ఆ యొక్క చక్రం మీద మనం ధ్యానము చేస్తున్నాము కాబట్టి. అంటే ఈ వేళ మనం చేసేటువంటి ధ్యానం ద్వారా మీరు చూసుకోవచ్చు మిమ్మల్ని మీరు. మూలాధార చక్రం దగ్గర చక్కగా ఉందా, మరి స్వాధిష్టాన చక్రం దగ్గర చక్కగా ఉందా, వేడిగా వస్తుందా, చల్లగా వస్తుందా, ఏ విధంగా వస్తుంది అంటే సహజయోగ మొత్తం కూడా మనము మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. అంటే మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది, ఇది మొత్తం కూడా మనం ఎలా ఫీల్ అవుతున్నాము, మరి చైతన్య తరంగంలో ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా క్రమక్రమంగా సాధన ద్వారా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఏ ప్రదేశం నుంచి స్టార్ట్ అయి వచ్చాయి, మరి ఎలా వచ్చాయి అనేటువంటివి కూడా మీకు అర్థమవుతుంది. తద్వారా ఈ మొత్తం ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి మీకు చక్కగా అన్ని కూడా అవగాహన వచ్చేస్తుంది. సో ఏంటంటే ఈ స్వాధిష్టాన చక్రం చూసినట్లయితే మనకు పసుపు వర్ణంను సూచిస్తుంది. ఇది 6 దళములుగా ఉంటుంది. దీని యొక్క అధిష్టాన దేవతలు బ్రహ్మదేవ సరస్వతులు. సరస్వతి ఏంటంటే మనకి జ్ఞానమునిస్తుంది, నాలెడ్జ్ని ఇస్తుంది, మన లోపల ఉన్నటువంటి క్రియేటివిటీని పెంచుతుంది. ఏంటంటే మనకి నిర్మలమైనటువంటి విద్యని ఇస్తుంది. అంటే ఏదైతే శుద్ధమైనటువంటి విద్య ఉంటుందో, ట్రూ నాలెడ్జ్ ఉంటుందో అది మాత్రమే మనకి వస్తుంది. అంటే నిర్మలమైనటువంటి చిత్తమును ఇస్తుంది. అంటే మన యొక్క చిత్తము ఎక్కడ ఉంది, పలు విధములుగా తిరిగేటువంటి చిత్తము ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కూడా మనకి స్వాధిష్టాన చక్రమే చెప్తుంది. అంటే మన లోపల క్రియేటివిటీ లేదా సృజనాత్మక శక్తి అనేటువంటిది మనకి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఈ యొక్క చక్రం ఎప్పుడైతే స్వాధిష్టాన చక్రం శుద్ధి అనేటువంటి జరుగుతుందో మీ లోపల ఉన్నటువంటి ఆర్ట్స్ అంటే కళలు, ఏదైనా కళ కావచ్చు, సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఫోటోగ్రఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మీకు ఇష్టం ఉన్నటువంటి అంటే చిన్నప్పుడు చేసి వదిలేసినా లేదంటే మీకు ఇప్పుడు కూడా కొత్తగా ఇంట్రెస్ట్ వచ్చినా కూడా ఆ కళలన్నీ కూడా మీరు చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే మీరు ఏ ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కళలు అనేటువంటి సృజనాత్మక శక్తి, క్రియేటివిటీ బాగా పెరగడం వలన ఆటోమేటిక్ గా ఆ పనులన్నీ కూడా మీరు చేయడం స్టార్ట్ చేస్తారు. లేదంటే కూడా మీ ప్రొఫెషన్ లో ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా దాంట్లో కూడా మీ యొక్క ఆలోచన దృక్పథము మారడం వల్ల మీ యొక్క తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఏంటంటే ఆ విచక్షణతో కూడినటువంటి వివేకం మీలో ఏంటంటే పెంపొందడం ద్వారా మీరు ఇవన్నీ చక్కగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే స్వాధిష్టాన చక్రం ద్వారా మన యొక్క లోపం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి డయాబెటిక్, ఈ మధ్యన మనం అందరికీ తెలుసు అంటే 70% పీపుల్ కి డయాబెటీస్ ఉంది అంటున్నారు కదా. సో ఈ డయాబెటిక్ అనేటువంటిది మరి స్వాధిష్టాన చక్రం ద్వారా వచ్చింది. ఈ చర్మం మీద వచ్చేటువంటి రకరకాల అలర్జీలు, మరి ఇన్సోమ్నియా అంటాము, లివర్, కిడ్నీ, ఇంటెస్టైన్ సమస్యలు కూడా మనకి వస్తాయి. స్వాధిష్టాన చక్రం అనేటువంటిది పెద్ద పేగు, చిన్న పేగు వీటన్నిటికీ అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు మనకి వస్తూ ఉంటాయి. మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా ఆ విధంగా. సో ఇంకొకటి ఏంటంటే స్వాధిష్టాన చక్రము కుడి స్వాధిష్టాన చక్రం మనం లోపల ఎప్పుడైతే అంటే వేడి అనేటువంటిది ఎక్కువ అవుతుందో ఆ కుడి స్వాధిష్టాన చక్రం దగ్గరనే స్టార్ట్ అవుతుంది. అలా ఎక్కువైనటువంటి వేడి మళ్ళీ మన యొక్క లివర్ కు వెళ్ళడం ద్వారా రకరకాల
రకరకాలైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మనలో ఉన్న ఇప్పుడు మీరు అందరూ ధ్యానం చేస్తున్నారు కదా, మీ యొక్క లివర్ యొక్క హీట్ అనేటువంటిది ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నెమ్మదిగా అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే చక్కగా మీకు ఎప్పుడైతే హీట్ అనేటువంటిది ఎక్కువగా అనిపిస్తుందో మంచిగా మీరు ఫుడ్ సోకింగ్ అనేటువంటిది చేసినట్లయితే మీ లోపల ఉన్నటువంటి వేడిని, అధికంగా ఉన్నటువంటి ఆ వేడిని అలవోకగా తొలగించుకోవచ్చును. ఈ ఫుడ్ సోకింగ్ అనేటువంటి చాలా మంచి పద్ధతి, ఒక చక్కని ప్రక్రియ. మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు, ఏ హాస్పిటల్ కి వెళ్ళనవసరం లేదు. చక్కగా ఇంట్లో కూర్చొని ఇంత నీళ్లు పెట్టేసుకొని చక్కగా ఫుడ్ సోకింగ్ చేసినట్లయితే మన శరీరం మొత్తం కూడా ఆ టైర్డ్నెస్, అలసట, వేడిని, మన లోపల ఉన్నటువంటి మలినాలను అన్నిటిని కూడా తొలగించుకొని చక్కగా బ్యాలెన్స్ లో, సమతుల్య స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనము ఏంటంటే పాస్ట్ లోకి వెళ్ళకుండా, ఫ్యూచర్ లోకి వెళ్ళకుండా బ్యాలెన్స్ లో ఉండాలి. ఎలా ఉండాలి అనేటువంటిదే మనము ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఇదన్నీ కూడా మన యొక్క తల్లి కుండలిని శక్తి వల్లనే మరి మనకి లభిస్తుంది. సో ఇవాళ మనము చక్కగా ఈ స్వాధిష్టాన చక్రం మీద మన యొక్క చిత్తమును నిలిపి మరి ఆ యొక్క 2 వేళ్లలో, బొట్టన వేళ్లలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ రోజటి ధ్యానం ద్వారా మనము చూసుకుందాము. మనకి చక్కటి వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ ద్వారా ఇవాళటి ధ్యానం అనేటువంటిది మనం స్టార్ట్ చేద్దాం. జై శ్రీ మాతాజీ. ఈరోజు సహజ యోగ ధ్యాన సాధనకి విచ్చేసినటువంటి యోగులకు శ్రీ మాతాజీ తరఫున హృదయపూర్వక వందనములు, స్వాగతం, సుస్వాగతం. అమ్మా, మీ సహజ యోగ పసిబిడ్డలమైన మేము ఆత్మ స్వరూపులుగా సామూహిక ధ్యానమునకే మీ పాదపద్మముల చెంత అత్యంత భక్తి శ్రద్ధలతో, అనన్య శరణాగతులతో, పూర్తి వినమ్రతతో మీ సహస్రదల పాదపద్మముల చెంత ప్రణమిల్లుచున్నాము తల్లి. మమ్ము అనుగ్రహించి, ఆశీర్వదించి, అనుమతి నుసిగి అర్హతను ప్రసాదించ ప్రార్థన. మన 2 అరచేతులు తెరిచి శ్రీ మాతాజీ వైపు ఉంచి ప్రసన్న వదనముతో ప్రశాంత చిత్తులై దీద్వీప్యమానంగా సూర్య తేజముతో వెలుగుతున్నటువంటి అమ్మ బొట్టును చూస్తూ కాసేపు ధ్యానంలో ఉందాం. మన 2 అరచేతులలో వస్తున్నటువంటి చైతన్య తరంగాలను గమనిస్తూ ధ్యానిస్తూ ఉందాము. ఈరోజు మనము స్వాధిష్టాన చక్రం గురించి తెలుసుకొని ధ్యానం చేసుకుందాం. స్వాధిష్టాన చక్రం యొక్క ఆదిష్టాన దేవతలు శ్రీ బ్రహ్మదేవ సరస్వతులు. శ్రీ బ్రహ్మదేవుడు సృష్టి రచన గావించినట్టయితే శ్రీ సరస్వతి మాత భక్తుల నాలుకపై నటనమాడి వాళ్ళకి సరస్వతీ పుత్రులనే జ్ఞానోపార్జన ప్రసాదించినటువంటి శక్తి. స్వాధిష్టాన చక్రమునకు అనుసంధానమైన అవయవములు పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ప్యాంక్రియాస్, స్ప్లీన్, లివర్, కిడ్నీస్, గర్భాశయము. ఈ అవయవములు సక్రమముగా పనిచేయుటకు సుషుమ్నాలో ఉన్న స్వాధిష్టాన చక్రము నుండి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఎడమ స్వాధిష్టాన చక్రము మీద ధ్యానం చేయడం ద్వారా మనకు వచ్చే గుణములు శుద్ధ విద్య, శుద్ధ ఇచ్ఛ, అంటే శుద్ధ జ్ఞానము మనము ధ్యానము ద్వారా పెంపొందించుకుంటే మనకు శుద్ధమైన కోరికలు వస్తాయి. కుడి స్వాధిష్టానపై
ధ్యానము చేయుట ద్వారా మన చిత్తము నిర్మలమవుతుంది. మనలో ఉన్న కోపము తగ్గుతూ వస్తుంది. మన కోపమే మనకు అన్నింటికంటా పెద్ద శత్రువు. దానిని మనము కుడి స్వాధిష్టానముపై ధ్యానము చేయుట ద్వారా మనలో ఉన్న కోపము తగుముఖం పడుతుంది. మధ్య స్వాధిష్టానము మీద ధ్యానము చేయటం ద్వారా మనలో సృజనాత్మకత పెరుగుతుంది. కళలు మనలో బాగా అభివృద్ధి చెందుతాయి. స్వాధిష్టాన చక్రము సమతుల్య స్థితిలో లేకపోతే మన ఎడమ స్వాధిష్టానము ద్వారా అవిద్య చోటు చేసుకుంటుంది. మన కోరికలు కూడా చెడు కోరికలుగా మారుతాయి. ఎడమ స్వాధిష్టానము ద్వారా దుష్ట శక్తులు మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందువలన నిర్మల చిత్తముతో ధ్యానము ద్వారా మన స్వాధిష్టానమును సమతుల్యములో ఉంచుకొనవలెను. అదేవిధంగా మన అసమతుల్యత కుడి స్వాధిష్టానము ద్వారా చిత్తము నిర్మలంగా కాకుండా వ్యాకులంగా తయారవుతుంది. అధికంగా ఆలోచించడం ద్వారా మన లివర్లో అధిక ఉష్ణం ఉత్పత్తి అయ్యి బీపీ, షుగర్, కాన్స్టిపేషన్, ఆస్తమా, మైగ్రేన్, బ్లడ్ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులను మనం అనునిత్యము ధ్యానం చేసుకున్నట ద్వారా కుండలిని శక్తి ద్వారా శుద్ధి చేసుకొని వ్యాధులను తొలగించుకోవచ్చు. స్వాధిష్టాన చక్రం అనేది 6 దళములు కలిగిన తామర పువ్వులా గోచరిస్తూ పసుపు వర్ణములో ఉంటుంది. ఇది అగ్నితత్వమును కలిగి ఉంటుంది. మన చేతి బొటన వేలిలో ఈ చక్రం యొక్క స్థితి తెలుస్తుంటుంది మనకి. ఎడమ చేతి బొటన వేలిలో ఎడమ స్వాధిష్టాన చక్రము, కుడి చేతి బొటన వేలిలో కుడి స్వాధిష్టానం యొక్క స్థితి తెలుస్తుంది. మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ చక్రము మీద ఈరోజు ధ్యానం చేసుకుందాము. దానికోసం ముందుగా ధ్యానము చేసుకున్నటకు శ్రీ మాతాజీ గారి అనుమతి తీసుకొని మనలో గతంలో వస్తున్న ఆలోచనలను భూతత్వము ద్వారా, అలాగే భవిష్యత్తు నుంచి వస్తున్న ఆలోచనలను ఆకాశతత్వము ద్వారా తొలగించుకొని మనలో ఒక సమతుల్య స్థితిని పెంపొందించుకొని మనం ఈ చక్రం మీద ధ్యానం చేసుకుందాం. మన 2 అరచేతులను తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ మన అరచేతులలో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. ఇప్పుడు నెమ్మదిగా కుండలని జాగృతి చేసుకొని బంధం వేసుకుందాం. ఇప్పుడు 2 అరచేతులు భూమిపైన ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ కూడా
భూతత్వములోనికి విలీనము చేసి ఈనాటి మా ఈ సామూహిక ధ్యానము చేసుకున్నట్టు కొరకు మాకు అనుమతిని, అర్హతని ప్రసాదించండి తల్లి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషంలో ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని ఒడిలో, లెఫ్ట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని మన రైట్ హ్యాండ్ని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థించుకుందాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా భూతత్వంలోనికి విలీనము చేసి మా చిత్తమును భూతకాలము నుండి ప్రస్తుతములో, వర్తమానములో దయచేసి స్థిరపరచండి తల్లి అని శ్రీ మాతాజీని ప్రార్థించుకొని 2 నిమిషముల పాటు ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఏ విధమైన ఆలోచనలు లేకుండా మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్లను, కుడి అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి అరచేతిని, రైట్ హ్యాండ్ని ఒడిలో పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని మడిచి అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్తు కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, మా కుడి పార్శ్వంలో ఉన్న అతి ఉష్ణం ద్వారా వచ్చే శారీరక సమస్యలను అన్నీ కూడా ఆకాశతత్వంలోనికి దయచేసి విలీనం చేసి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనలో నుండి వర్తమానములోనికి తీసుకువచ్చి స్థిరపరచండి తల్లి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను, ఎడమ అరచేతి వేళ్లని గమనిస్తూ ఈ ధ్యానాన్ని కొనసాగించుకుందాము.
ఇప్పుడు మన 2 అరచేతులని మన ఒడిలో పెట్టుకొని మనలో ఉన్న పరమాత్మని శక్తి అయిన తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా, మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతములో వర్తమానములో స్థిరపరచమని ప్రార్థించుకుందాం. ఇప్పుడు మన చిత్తాన్ని కుడి మూలాధారమైన శ్రీ కార్తికేయుని యొక్క శక్తిని ధ్యానించుకుందాము. సర్వ అవంతరాలకి రక్ష అయినటువంటి శివపార్వతి పుత్రుడైన శ్రీ కార్తికేయుణ్ణి మనము ధ్యానించుకుందాము. మన అంతర్మననములో ఓం గం గణపతియే నమః అంటూ కాసేపు ధ్యానించుకుందాము. మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి మన ఎడమ అరచేతిని భూమాతపై ఉంచి ఈ ధ్యానాన్ని చేసుకుందాము. ఓం గం గణపతియే నమః అంటూ అంతర్మనములో మంత్రపఠనం చేసుకుంటూ చిత్తాన్ని సహస్రారం పైన ఉంచుకొని ధ్యానించుకుందాం. ఇప్పుడు మెల్లిగా మన కుడి అరచేతిని ఎడమ స్వాదిష్టాన చక్రము మన ఎడమ పొత్తి కడుపు పైన ఉంచుకొని మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచుకొని, అమ్మా, మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. అమ్మా, మీ దయతో మాకు నిర్మల విద్యను ప్రసాదించండి తల్లి. దయచేసి మాలో ఉన్న అవిద్యను దూరం చేయండి తల్లి. అమ్మా, మాకు శుద్ధ ఇచ్ఛను కలుగ చేయండి అని ప్రార్థించి మన ఎడమ స్వాదిష్టానము మీద మన పూర్తి చిత్తాన్ని నిలిపి ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు మెల్లిగా మన ఎడమ అరచేతిని కుడి స్వాదిష్టాన చక్రము అంటే కుడి పొత్తి కడుపు పైన ఉంచి మన కుడి అరచేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, అమ్మా, మా యందు దయతో మాలో ఉన్న సకల ఆలోచనలను దయచేసి తొలగించండి తల్లి. అమ్మా, అన్ని మీరే చేస్తున్నారు, మేము కేవలము నిమిత్త మాత్రులము మాత్రమే తల్లి.
అని చెప్పి మన కుడి స్వాధిష్టానము మీద మన పరిపూర్ణ చిత్తాన్ని నిలిపి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాము. ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని మన మధ్య స్వాధిష్టానము పైన మన కుడి అరచేతిని ఉంచి మన ఎడమ అరచేతిని శ్రీ మాతాజీ పటం వైపు ఉంచి ఈ విధంగా ప్రార్థించుకుందాము. అమ్మా శ్రీ మాతాజీ, మా మధ్య స్వాధిష్టాన చక్రములో మాకు సృజనాత్మక శక్తిని దయచేసి ప్రసాదించండి తల్లి. సకల కళల ప్రావీణ్యముతో కూడుకున్న సృజనాత్మక శక్తిని మా సెంటర్ స్వాధిష్టాన చక్రములో జాగృతం చేయండి తల్లి. ఇప్పుడు మన రెండు అరచేతులను హృదయ స్థానంలో నిలుపుకొని మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి ధ్యానంలో ఉందాం. మన కుండలిని మాతను మూలాధారంలో నుండి ఆజ్ఞా చక్రంలోనికి ఆహ్వానిస్తూ మన కుడి అరచేతిని నుదిటిపైన ఉంచుకొని ఇరువైపులా కొద్దిగా నొక్కుతూ, అమ్మా శ్రీ మాతాజీ, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నాము తల్లి. మీరు దయచేసి మా అందరినీ క్షమించండి తల్లి. ఎప్పుడైతే మనము అందరినీ క్షమించగలుగుతామో అప్పుడే భగవంతుని దృష్టిలో క్షమకి అర్హత పాత్రులమవుతాము. అమ్మా శ్రీ మాతాజీ, మేము అందరినీ క్షమిస్తున్నాము తల్లి. మమ్ములను మేము కూడా క్షమించుకుంటున్నామమ్మా. దయచేసి మీరు మమ్ములను క్షమించండి తల్లి. అమ్మా, మాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కుండలిని మాతని సహస్రార పైకి ఆహ్వానించుకొని మన చిత్తాన్ని నిర్విచార స్థితిలో ధ్యానించుకుందాం. చిత్తాన్ని మాడిపై ఉంచి చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాము. మాడుపైన, వెన్నుముక పైన, నుదిటి పైన, రెండు అరచేతుల పైన, అరికాలల్లో,
చైతన్య తరంగాలను గమనిస్తూ కాసేపు ధ్యానాన్ని కొనసాగించుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి నమస్కరించుకుంటూ, అమ్మా, ఇంత చక్కటి ధ్యానమును మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తల్లి. హృదయపూర్వక ధన్యవాదములు తల్లి. ఇంత చక్కటి చైతన్య తరంగాలను, సచ్చిదానంద యోగాన్ని మాకు ప్రసాదించినందుకు శతకోటి వందనములు తల్లి. అమ్మా, మా ఈ ధ్యానమును మీ పాదపద్మముల చెంత సమర్పించుకుంటున్నాము తల్లి. ఈ ధ్యానమునందు తెలిసి తెలియక ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే దయచేసి మీ దయార్థ హృదయముతో మమ్మల్ని క్షమించండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగృతి చేసుకుని బంధం వేసుకుందాం. So this center, that is what we call the Swadhisthana center, is a center that gives you your future energy to think of your future, your planning, which gives you energy to bring forth the manifestation of the physical labor or physical exercise or physical work. This poor center has to work for one work, to convert the fat for the use of the brain. Now, if one center which has to do many other things starts doing only one work, all other things are neglected. As a result of that, you develop problems because it has to cater to your liver, to your pancreas, to your kidneys, to your spleen. And once it goes into action for one channelized work, it gets programmed for it. And then it cannot take care of these things. That's how you develop a bad liver. You develop a diabetes, kidney trouble, blood pressures. Also you develop a very serious disease called blood cancer. Now Sahaja Yoga can cure all these troubles. It's only physical. But it can cure even physical troubles, because if this center is brought to its normal behavior, if it is made to behave in a very normal way, you can easily cure all such diseases which come out of your overactivity, overthinking, over-imaginativeness. It's a very dangerous thing to always think about the future. For example, now we are here sitting down, we should be comfortably sitting down and talking to each other. Instead of that, now we are thinking, what am I going to
do tomorrow, or what am I going to do when I go home, how I am going to cook, what am I going to eat, or how I am going to take my train. All these futuristic behaviors lead you to a very funny personality. You become so futuristic that you forget the past. I met a gentleman who forgot even his own name. He forgot the name of his father, he forgot the name of his mother, and also, to the dismay of his wife, her name. And she started crying. She said, now what to do? He's forgotten everything. Now he is in a futuristic area. He just knows the future. Then he was to be pushed back again into the center. Then gradually he started remembering. Then he told me that he's chairman of one of the councils of a big district place in India. And he said he was. He said, no, I am. I said, that's good. That's better. Now you are in that state where you say, I am. So this is what happens. And this is what's going to happen to our societies here, which is very futuristic. So to cut it down, one can try anything. You may try anything. For example, you may show pictures of the past and things like that, but that is not going to bring back the horse. It's running very fast. The only thing that can work it out is the awakening of the Kundalini. When the Kundalini awakens itself, she makes the center enlighten, and the center itself resumes its normal shape, its normal behavior, and its normal condition. Apart from that, it has got a dynamic power or manifestation that this center which looks after our attention becomes enlightened, and our attention becomes enlightened, and the attention which is enlightened becomes dynamic. In the sense now, sitting down here, you can pay attention to anyone. Just pay attention. You don't have to do anything. Just pay attention to that person, and you can find out on your fingertips what's the matter with the person. Thousands of miles he may be. When Nixon was having trouble, suddenly, I don't know, I said, find out about Nixon, how is he? And they said, Ma, he's in a terrible mess. Christ has said, your hands will speak. That's the time has come. These hands, which look so simple, but they are so intricate and so intricately built that the nerve endings are so microscopic that we cannot understand how much they can tell us, how far they can go. When the awakening takes place, you start feeling the vibrations around you, the all-pervading power which you have never felt before, through these fingertips which we neglect, we misuse them, we use them for wrong things. These fingertips themselves get enlightened, and you start feeling them. That's what I said, that you have to get your awareness which is enlightened. It's the awareness which has to manifest. And that's how you start feeling them on your fingers. It's wrong here, it's wrong there. You can see where is the problem. Now all these are related to your centers. These are 5, 6 and 7. 7 on the left and 7 on the right. So this is about your emotional side, and this is about your right. About your physical and your rational, or you can say mental side. So you can make out a person how he is by just knowing whether you are getting heat from that person, whether you are getting burning from that person, whether they are getting numb, whether they are becoming heavy. And a rapport is established with the all-pervading power which informs you, get the messages. And the messages are so correct that even if you have 10 children who are realized souls, there are many children these days are born as realized souls. We don't understand children these days, but these days they are great children, and they are born today because the time has come. This is the time of judgment time. This is the time of resurrection. This is the time about which people have described in all the scriptures. So great people are taking birth. And these children, if you tie them up and their eyes and ask them,
about a person who is sitting facing them. What's the problem with this person? They will all raise the same finger. All of them will raise the same finger, even if their eyes are tied, even if their backs are towards the person, they can just push back their hands and say. They are so good, children are so good. You see, when they put their fingers in the mouth, we sometimes think, I don't know, Freud, who might call a very half-baked person, he didn't know much about God and life and nothing at all. He was very little bit he knew. He says that this has something to what sex. He was nothing but a sex point, and he wants everybody to be a sex point, not a human being. So this fellow, whatever he may say, but the truth is that it is nothing to do with sex. It is that they feel the heat on their fingers. They actually feel it. And that's how they put it in the mouth. The little children I've seen. We have one here who has come from England, from London. There's another one who is from here somewhere. And all of these, if you ask them, they will immediately tell, where is the catch? Which chakra is catch? Now, children, you cannot be fooled. They all tell you the same thing, that this is what is happening. So your awareness is enlightened, and your hands, which have got the sympathetic endings here, tell you. We can say that now, in our central nervous system, we can feel about others and about ourselves. Now, supposing you are sitting here and I ask you, what's the problem with you? You would say, I don't know. What's the problem with me is? I don't know. But I may be able to tell you what's the problem. If you go and see the doctor, he'll say, yes, that's the problem. How do you know? You don't have to go to any examination, for all pathological examination where all your teeth are taken out, eyes are taken out, and by the time you end up, they tell you, you are the healthiest man. You don't have to go to all these horrible things. You don't have to waste any money and try all these frustrating things. Just putting your hands, you will know about. మాతాజీ, ఇప్పుడు మనము బ్రహ్మదేవ సరస్వతులు ఉన్నటువంటి సెకండ్ చక్రము స్వాదిష్టాన చక్రం దగ్గరికి 6వ రోజుకు వచ్చాం. నేనేమో భూమిని గురించి తెలుసుకున్నాము, భూమి తత్వం గురించి. శ్రీమాతాజీ గారు ఏమంటున్నారంటే అంతరిక్షం గురించి, నీరు అనేది ఉంటుంది మన సెకండ్ చక్రం అంతా, స్వాదిష్టాన చక్రం అంతా. సృష్టి ఏమి జరగలేదు, అందువల్ల ఆయన వచ్చాడు, బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆయనకి శక్తి సరస్వతి వచ్చాడు. ఎక్కడ చూసినా నీరే ఉంది కాబట్టి ఆ నీరుని నారం అంటారు. కాబట్టి నారములు ఆయనముగా గలవాడు కాబట్టి నారాయణుడు, ఆయన యొక్క నాభిలో నుంచి ఈయన వచ్చాడు సృష్టి చేయటానికి. సృష్టి ఎవరికి కావాలి? పరమాత్ముడికి కావాలి, పరబ్రహ్మ స్వరూపుడికి కావాలి, ఆదిశక్తికి కావాలి. అందువల్ల ఆళ్ళ కోరిక మేరకి ఈయనంతా సృష్టి చేయటానికి వచ్చాడు. అందువల్ల ఆయన అంతరిక్షానికి అధిపతి, నీటికి అధిపతి, జలతత్వానికి అధిపతి. ఇప్పుడు పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు అనేక విషయాలు ఈ స్వాదిష్టాన చక్రాన్ని గురించి చెప్పారు. ఎప్పుడో 1973లో కూడా చెప్పినవి కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటిదంటే మన ప్రజ్ఞను, చిత్తమును సమతుల్యతలో ఉంచి మనం ఎప్పుడు ప్రజెంట్ స్టేజ్ లోకి తీసుకురావటానికి ప్రయత్నం చేసేది బ్రహ్మదేవ సరస్వతుల యొక్క. ఎందుకంటే అక్కడ శుద్ధ విద్యా ప్రధానులు అన్నమాట వాళ్ళిద్దరు కూడాను. మన యొక్క నిర్మల విద్య లేనప్పుడు, శుద్ధ విద్య లేనప్పుడు, అశుద్ధమైనప్పుడు ఏమవుతుందంటే మన చెత్తమంతా బయటికి పరిగెత్తుతూ వెళ్ళిపోతుంది, ఆత్మవైపు రాదు. ఏమన్నారంటే పూజ్య శ్రీ మాతాజీ గారు, నిహిర్మల్. ఏంటిది నిహిర్ అంటే? బయటికి వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? మల్ అనేది వెళ్ళిపోయింది. మరి ఏం మిగిలింది? నిర్మలమైనటువంటి మలం లేనిది మిగిలింది. మన విద్య అంతా కూడా, మన విద్యా ప్రధానమంతా కూడాను బ్రహ్మదేవ సరస్వతుల వల్ల వచ్చినటువంటిది. ఏంగా నిలబడిపోయింది? నిర్మలంగా నిలబడిపోయింది, నిశ్చలంగా నిలబడిపోయింది. ఏ రకమైనటువంటి మలము లేకుండా ఉండటం వలన మనకి ఆత్మ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది మన యొక్క చిత్తం.
అందువల్ల ఈ కుండలిని శక్తి చేసినటువంటి అపూర్వమైనటువంటి ఉపయోగం ఏంటంటే మన అందరికి ఏం జరిగిందంటే మన చిత్త సమతుల్యత ఏర్పడింది. అందుకనే ఆవిడ్ని, ఆ తల్లిని శారదాంబోజ వదనాంబోజ అని కవులు ప్రస్తుతించారన్నమాట, సరస్వతి దేవిని. ఎందుకంటే ఆవిడ విద్యా ప్రదాయిని. ఎలాంటి విద్య ప్రదానం చేస్తుంది? నిర్మల విద్యా తరంగిణి. నిర్మల విద్యను ఇస్తుంది, ఆత్మబోధానికి తీసుకెళ్తుంది, దారికి తీసుకెళ్తుంది. తర్వాత అన్ని చతుషష్ఠి కళా విశారద, 64 కళలు సృష్టి చేసేసి వదిలేస్తే సరిపోతుంది. ఎలాంటి సృష్టి ఉండాలి? నిన్న మనం తెలుసుకున్నాం, గణేష ఉండాలన్నాం. గణేష ఎలా ఉండాలి? ఇన్నోసెన్స్ గా ఉండాలి, విజిడమ్ గా ఉండాలి. ఆకాశంలో బయలుదేరినా కూడా ఎక్కడ బయలుదేరామో అక్కడ తిరిగి వచ్చేంత ప్రజ్ఞా విశేషం ఉండాలి. అలాగే ఒట్టి సృష్టి కాదంట, శుద్ధమైనటువంటి నిర్మలమైనటువంటి సృష్టి జరుగుతుంది, ఈ బ్రహ్మ జ్ఞానం కలిగిన సృష్టి జరుగుతుంది అని శ్రీమాతాజీ గారు చెప్పారు. అందువల్ల ఎప్పుడు కూడా ఆవిడ చేతిలో వీణ ఉంటుంది, పుస్తకం ఉంటుంది, కచ్చపి ఉంటుంది. ఆవిడ రాగతరంగిణి, 64 కళల్లో ఆరితేరినట్టు. అందుకనే కొంత నేర్చుకుని వచ్చినా కూడా శ్రీమాతాజీ గారి దగ్గరికి వచ్చిన కూడా ప్రపంచంలో పేరుగాంచినటువంటి కళాకారులు అయిపోయారంట, విద్వాంసులు, సహజ విద్వాంసులు అయిపోయారు. కొంచెం నేర్చుకుని వచ్చినా కూడా వాళ్ళ స్వాదిష్టాన చక్రం ప్లావితం అయిపోయి అన్ని విద్యలందు ఆరితేరారు. మంచి విద్వాంసులు అయ్యారు, మంచి పెయింటర్స్ అయ్యారు, వోకల్, ఇన్స్ట్రుమెంటల్, అనేక విధాలుగా. అందుకని పరంపూజ్య శ్రీమాతాజీ గారు కూడా వైతరిణిలో ఈ చతుషష్ఠి కళల కోసం, 64 కళల కోసం పెద్ద కాలేజీ కూడా ఓపెన్ చేశారు పూజ్య శ్రీమాతాజీ గారు. ఇప్పుడు శ్రీమాతాజీ గారు చెప్పినటువంటి అమృతవాణిలోకి వద్దాం. ఏమంటున్నారంటే మన యొక్క ఫ్యూచర్ యొక్క, భవిష్యత్తు యొక్క చింత ఎంత ఉండదు మనిషికి. ఎప్పుడు ఫ్యూచర్ ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ప్లానింగ్ చేస్తూ ఉంటాడు, ఫిజికల్ గా టైర్డ్ అయిపోతూ ఉంటాడు, లేబర్ చేయాల్సి వస్తుంది, పరిశ్రమ చేయాల్సి వస్తుంది, ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ఇన్ని పనుల కంట మన పొట్ట మీద ఉన్నటువంటి క్రొవ్వు పదార్థం అంతా కరిగి బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవటం వల్ల, అలా కన్వర్షన్ చేయటం వల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయంట. ఎలాంటివి? లివర్ దగ్గర, ప్యాంక్రియాస్ దగ్గర, స్ప్లీన్ దగ్గర, ఇలాంటి అన్ని కొత్త ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. బీపీ, షుగరు ఇవన్నీ పెరుగుతూ వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల ఏమంటున్నారంటే ఒక్క సహజ యోగంలోనే వీటన్నిటికీ న్యాయం చేసేటువంటి శక్తి ఉంది. కుండలిని శక్తి ద్వారా, కుండలిని స్వాదిష్టాన చక్రం నుండి క్రాస్ అయ్యంగానే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోయి సమతుల్యంలోకి వస్తారు. యూ క్యాన్ క్యూర్ యువర్ సెల్ఫ్ అంటున్నారు. ఇన్ని జబ్బుల్ని కూడా, ఇలాంటివన్నీ కూడా మటుమాయం చేసే శక్తి ఒక కుండలినికే ఉంది అని ఒక్కాణిస్తున్నారు శ్రీమాతాజీ గారు. తర్వాత ఏమంటున్నారంటే శ్రీమాతాజీ గారు, మన బిహేవియర్ చాలా ఫన్నీగా ఉంటుందంట, భవిష్యత్తుని గురించి ఉంటుంది. ప్రజెంట్ లో ఉండవయా అని పరమాత్ముడు అంటే నేను భవిష్యత్తుకి వెళ్ళిపోతాను అంటూ ఉంటాడంట మానవుడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. మన కంట్రీలోనే, ఇండియాలోనే పెద్ద సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక ఆయన ఉన్నాడంట. శ్రీమాతాజీ గారి దగ్గరికి వచ్చాడు. ఆయన పేరే కాదు, భార్య పేరు, తల్లిదండ్రుల పేరు, అసలు దాని గురించి అంతా మర్చిపోయాడంట. ఎందుకంటే ఆయన ఫ్యూచరిస్టిక్ అయిపోయాడు, పోలరైజ్ అయిపోయాడు, భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు, ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్కి వెళ్ళిపోయాడంట. అందువల్ల అంటున్నారు శ్రీమాతాజీ గారు, ఆయన నా దగ్గర రాగానే నేనేం చేశానంటే ఏమీ చేయలేదు, సింపుల్ గా ఆయన ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోతే, పోలరైజేషన్కి వెళ్ళిపోతే నేను ప్రజెంట్ లోకి పుష్ చేశాను, లాక్కొచ్చి అక్కడ నిలబెట్టంగానే ఆయన పేరు గుర్తొచ్చేసింది. ఆయన వర్తమానంలో ఉండటం వల్ల అందరిని గురించి చెప్పాడు. అంటే ఏంటంటే కుండలిని ఏం చేస్తుందంటే, మనం గుర్రాలలాగా పరిగెత్తుకుంటూ భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంటే కళ్ళె మేసి లాక్కొచ్చి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో కేంద్ర బిందువు దగ్గర నార్మల్ సిచ్యువేషన్ లో తీసుకొచ్చి మిమ్మల్ని అక్కడ కూర్చోబెడతమే కాదు, చాలా డైనమిక్ గా తీసుకొస్తుంది, శక్తివంతంగా తీసుకొస్తుంది అంటున్నారు. మన చిత్తాన్ని అక్కడ బయటికి నుంచి లోపలికి తీసుకొచ్చి ఆత్మ వైపుకు మళ్ళిస్తుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. మరి ఈ శక్తి ఎలా ఉందంట? ఇలా వచ్చిన శక్తి మన చేతుల్లో, అరచేతుల్లో తెలుసుకోవచ్చండి. వేల మైళ్ళ దూరంలో, థౌజండ్స్ ఆఫ్ మైల్స్ దూరంలో ఉన్నా కూడా
అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని అక్కడ స్థితిని బట్టి మనం ఇక్కడ చిత్తావలోకనం చేయొచ్చంట. ఒకసారి చెబుతున్నారు శ్రీమాతాజీ గారు, నిక్సన్ గురించి కూడా ఏం తెలుసుకోవాలని ఇట్లా 2 అరచేతులు ఇలా పెట్టంగానే ఆయన యొక్క స్థితి అంతా మన చేతుల్లోకి వచ్చేసిందంట. ఇది ఎంత శీఘ్రంగా వస్తుందంటారంటే శ్రీమాతాజీ గారు, హౌ ఫాస్ట్ ఇట్ టెల్స్, దాన్ని తరము కానటువంటి త్రుటిలో అప్పటికప్పుడు జరిగిపోతుందంట. అంటే ఇది పరమాత్మ శక్తి, కుండలిని శక్తి అని ఆ శక్తిని మనకి గుర్తు చేస్తున్నారు శ్రీమాతాజీ గారు. మరొక విషయం ఏం చెబుతున్నారంటే, మీరు ఒకవైపునే కాదు, ఎడమ చేతిలో 7 చక్రాలు ఉన్నాయి, కుడి చేతిలో 7 చక్రాలు ఉన్నాయి, మొత్తం వెరసి 14 చక్రాలు ఉన్నాయి. ఎడమ వైపున ఎమోషన్స్ కి, మానసికమైనటువంటి విధానానికి అయితే, శారీరక విధానానికి సంబంధించిన 7 ఉన్నాయి. అటు ఎక్స్ట్రీమ్ వెళ్ళకోకుండా ఇటు ఎక్స్ట్రీమ్ వెళ్ళకోకుండా మీకు 14 యొక్క స్థితులన్నింటినీ సమతుల్యతో చేస్తూ వాటి యొక్క స్థితి, జ్ఞానము, పరిజ్ఞానం అంతా తెలుసుకుంటూ ముందుకు పోవటానికి ఈ కుండలిని శక్తి మిమ్మల్ని మధ్య నాడిలో, సుషుమ్న నాడిలో నడిపిస్తుంది అని కూడా చెప్పారు. దానిని సపోర్ట్ చేయడానికి ఒక మంచి ఉదాహరణ చెప్పారు శ్రీమాతాజీ గారు. ఈ రోజుల్లో ఇప్పుడు బ్లోజమ్ టైమ్స్ అంటే శ్రీమాతాజీ గారు 1970లో సహజయోగం స్థాపించిన తర్వాత గొప్ప గొప్ప ఆత్మలు ఎప్పుడు జన్మ తీసుకుందామా అని చూసి పరమాత్మ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందా అని చెప్పి శ్రీమాతాజీ గారు ఉన్నారు కాబట్టి, స్వయంగా భూమి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ జన్మిస్తున్నారండి. జన్మించి చక్కగా వాళ్ళు సహజయోగులు పుట్టుతూనే సహజయోగులుగా మారుతున్నారండి. ఒకసారి ఒక 10 మందిని, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి కళ్ళకు గంతలు కట్టి వాళ్ళని ఎదుట ఎవరున్నారో తెలియకపోయినప్పటికి కూడా వాళ్ళ స్థితి చెప్పమంటే చిన్న చిన్న పిల్లలు కూడా నోట్లోంచి మాట రాని వాళ్ళు కూడా, అంటే 2.5 years 2 years వాళ్ళు కూడా వాళ్ళ నోట్లో చేయి పెట్టడము, లేకపోతే ఆ హీట్ రావటం వలన, వాళ్ళ యొక్క చేష్టల వలన అవన్నీ చెప్పేవాళ్ళు. అంటే ఇది ఎలా సంభవించింది, ఇదంతా ఎలా జరిగింది అని అంటే, మన శాస్త్రాల్లోనే, మన వాంగ్మయంలోని, భారతీయ ప్రాచీన గ్రంథాల్లోని ఇదంతా ఉంది. ఇది బ్లోజమ్ టైము ఇప్పుడు ఇది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. ఇంకొకటి ఏం చెబుతున్నారంటే, ఈ ఫ్రాయిడ్ అనేటువంటి మహా అన్యాయం చేశాడు. ఈ ఫ్రాయిడ్ ఏం చేశాడంటే సెక్స్ ఓరియంటెడ్ గా చేసి ప్రపంచాన్ని అంతా దారి మళ్లించాడు, కానీ సెక్స్ కి దీనికి సంబంధం లేదు, ఇది పరమాత్మ శక్తి అని చెబుతున్నారు. తర్వాత చిన్నపిల్లలు ఏది చెప్పినా కూడాను మనం ఎలా గ్రహిస్తామంటే, వాళ్ళు ఇన్నోసెంట్ కాబట్టి, పరమాత్మ యొక్క స్వరూపులు కాబట్టి వాళ్ళు బీఫూల్స్ చేసేది కాదు, ఒకళ్ళు చెప్పేది కాదు, అందరు పిల్లలు ఒకటే చెబుతారు కాబట్టి ఆ ఇంటిగ్రిటీ ఉంటుంది. ఎందుకు ఆ ఇంటిగ్రిటీ ఉంటుందో కూడా శ్రీమాతాజీ గారు గుర్తు చేస్తున్నారు. మన సెంట్రల్ నాడీ వ్యవస్థ ఉందే, బ్రహ్మ నాడీ ఉందే, మన వెన్నుపూసలోంచి బ్రెయిన్లోకి వెళుతుంది. ఆ నాడీ యొక్క సమతుల్యత వలన జరుగుతుంది. అందుకని ఏమంటున్నారంటే, మీరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ప్యాథలాజికల్ ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్ళి మీ డబ్బులన్నీ ఖర్చు చేసుకోమాకండి, మీ స్థితి మీరే తెలుసుకోండి 2 అరచేతుల్లోనూ. అంటే మనం ఏం చేయమని చెబుతున్నారంటే, విశదీకరిస్తున్నారంటే, శ్రీమాతాజీ గారు ఆ విషయాన్ని చెప్పపోయినా ఇప్పుడు మనం అర్థం చేసుకోవటానికి శ్రీమాతాజీ గారి ఫోటో మన ఎదురుగుండా ఉంది కాబట్టి 2 అరచేతుల్ని ఆవిడ వైపుకి ఇలా తెరిచి ఉంచి, అమ్మ నా పరిస్థితి ఏంటి అడగంగానే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్పందించి మన వేళ్లలో ఈ 7 14 స్థానాల్లో మన యొక్క గుర్తుల ద్వారా మనకి తెలియజేస్తుంది. అప్పుడు మనం ఆ మంత్రాన్ని తీసుకోవటమో, ఆవిడ చెప్పిన విధానంలో క్యూర్ చేసుకోవటమో అది జరుగుతుంది. రాను రాను మీకు మంత్రాలు కూడా 14 రోజులు అయిన తర్వాత అవి కూడా తెలుస్తాయి. ఈ విధంగా బ్రహ్మదేవ సరస్వతుల గురించి ఈ రోజు తెలుసుకున్నాము. జలతత్వము ఉన్నటువంటి, స్వాదిష్టాన చక్రం ఉన్నటువంటి, బ్రహ్మాండము నుంచి చెప్పినటువంటి రోదసి అంతరిక్షమును గురించి చెప్పినటువంటి 2వ చక్రాన్ని తెలుసుకున్నాం. సృష్టికి పూర్వము నుంచి ఉన్నది, సృష్టి అయిన తర్వాత కూడా బ్రహ్మదేవ సరస్వతుల యొక్క జ్ఞానము, పరిజ్ఞానము, చిత్తాజ్ఞానం, చిత్తస్వరూపిణి అయినటువంటి బ్రాహ్మిణి, బ్రహ్మస్వరూపిణి అయినటువంటి వీణాపాణి అయినటువంటి ఆ సరస్వతి యొక్క శక్తిని కూడా ఈ రోజు తెలుసుకున్నాం. జై శ్రీమాత.